దశాబ్దాల నుంచి మన దేశంలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలు యాక్సిడెంట్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వెలిగొండ దుర్ఘటన. ఉమ్మడి నల్గొండ జిల్లా వెలిగొండ సమీపాన 2005 అక్టోబర్ 29న ఈ దుర్ఘటన జరిగింది. ఆకస్మిక వరద ఈ రైలు ప్రమాదానికి కారణమైంది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సమీపాన గోదావరి ఎక్స్ప్రెస్ అనేక మంది ప్రాణాల్ని బలి తీసుకుంది. మన దేశంలో రైలు ప్రమాదాలు కొత్త కాదు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో అనేక ఘోరమైన రైలు ప్రమాదాలు జరిగాయి. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా వెలిగొండ సమీపాన 2005 అక్టోబర్ 29న ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. ఆకస్మిక వరద రైలు ప్రమాదానికి కారణమైంది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 120 మంది వరకు చనిపోయినట్లు అధికారిక వర్గాల కథనం. ఈ సంఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారు. (1999) ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ సమీపాన గోదావరి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ రైలు ప్రమాదంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి దేవినేని రమణ చనిపోయారు. తెలంగాణలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇదొకటి. 2002 సెప్టెంబర్ 9న హౌరా రాజధాని ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్కు గురైంది. రఫీగంజ్లోని దవ్య నది వంతెనపై రైలు వెళ్తుండగా పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 140 మందికి పైగా మరణించారు. అయితే ఈ ప్రమాదానికి ఉగ్రవాద కోణం ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. రామేశ్వరం ప్రాంతంలో తుఫాను వచ్చిన కారణంగా ఫంబన్ ధనుష్కోటి ప్యాసింజర్ రైలు కొట్టుకుపోయింది. 1964 డిసెంబర్ 23న ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 126 మంది ప్రయాణికులు చనిపోయినట్లు రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. 2010 మే 28న జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ముంబైకి వెళ్తున్న జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ జార్ గ్రామ్ సమీపంలో పట్టాలు తప్పింది. అంతేకాదు ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 148 మంది ప్రయాణికులు మరణించారు. 2016 నవంబర్ 20న కాన్పూర్కు 60 కిలోమీటర్ల సమీపాన మరో ప్రమాదం సంభవించింది. పుక్రియాన్ వద్ద ఇండోర్ రాజేంద్ర ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 260 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం మీద రకరకాల కారణాలతో మన దేశంలో రైలు ప్రమాదాలు జరిగాయి. కొన్ని ప్రమాదాలకు సాంకేతిక లోపాలు కారణం కాగా మరికొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమయ్యాయి. వీటి సంగతి ఎలా ఉన్నా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.